ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మీకు ఒక మహా వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. ఆ మహా వ్యక్తి ఎవరంటే నారా లోకేష్ గారు. ఆయన తండ్రి గారు తెలుసు మనకు, ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు గారు. అతను కూడా చాలా ట్రై చేస్తున్నాడు అన్నమాట. నారా లోకేష్ ఒక మహా వ్యక్తి అని తెలియజేయడానికి, ఆయన తెలియజేయాలంటుంది ఏంటో నేను మీకు చెప్తాను. ఈరోజు నారా లోకేష్ అనే వ్యక్తి మామూలు వ్యక్తి కాదనమాట. ఒక మహానేత, ఒక అసాధ్యుడు చేయలేని పనుల్ని చెయ్యగలిగిన సుసాధ్యుడు అన్నమాట. ఈరోజు మన నారా లోకేష్ గారు ఈ మధ్య ప్రత్యేక హోదా గురించి, వాళ్ళు చేసే దరిద్రపు పనుల గురించి ప్రజల మధ్య పోతా ఉన్నాడు. పోతా పోతా మధ్యలో విద్యార్థులు ఆయన అడిగే క్వశ్చన్స్ని సమాధానం చెప్పలేకపోతా ఉన్నాడు. అవేంటంటే, ప్రత్యేక హోదా కావాలి, ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని ఒక విద్యార్థి అడిగితే, మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం లేదు, మా నాన్నగారు ఉన్నారు అంటాడు. రైతు రుణమాఫీలు మాఫీ చేయండి రుణాలు, రైతులు చచ్చిపోతా ఉన్నారు అంటే, అవి కూడా అవసరం లేదు, మా నాన్నగారు ఉన్నారు అంటాడు. ఈరోజు పొలాలకు నీళ్ళందక ప్రజలు చనిపోతా ఉన్నారు, వాటికి ఏదో ఒక మార్గం చూపిండంటే, ఏం అవసరం లేదు, మా నాన్నగారు ఉన్నారు అంటాడు. ప్రతి దానికి మా నాన్నగారు ఉన్నారని అదే సమాధానం చెప్పిస్తున్నాడు తప్పితే ఇంకో వేరే కొత్త సమాధానం మాత్రం వెతుక్కోలేకపోతా ఉన్నాడు. అతనికి అందుకే ప్రజలందరూ ఒక పేరు కూడా పెట్టారు. అది మీకు కూడా తెలిసి ఉండొద్ది. ఆయన పేరేంటో, రెండో పేరేంటో. ఈరోజు ప్రతి దానికి మా నాన్నగారు ఉన్నారంటున్నావు. ఎందుకు మీ నాన్నగారు? నాకు నాలుగు గీక్కోడానికి టంక్ లేనట్టు లేదు, వచ్చి గీకుతాడా మీ నాన్న? గీకుతాడా మీ నాన్న వచ్చి అంటున్నాను. ఈరోజు రాష్ట్రంలో అతను ఏదో చెయ్యాలి అని చెప్పి ఏదో డైలాగులు చెప్తా ఉన్నాడు తప్పిస్తే ఏమి చేయలేని పరిస్థితి. అతని బాడీ అటువంటిది, కదలలేని పరిస్థితిలో ఉన్నాడు పాపం. మనం ఏం చేయలేం దాన్ని. అతని నాయకులు కూడా, అతని పార్టీలో నాయకులు ముందు జేజేలు కొడుతున్నారు, కానీ ఆయన వెంట వెళ్ళే సభల్లో చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఎందుకంటే ప్రజలు అడిగిన దానికి సమాధానం చెప్పలేడు కాబట్టి. ఈరోజు జగన్ని సవాల్ చేస్తాడు. జగన్ అన్నని సవాల్ చేయాలంటే నీకు, ఆయనకి అసలు తెలిసిన రాజకీయంలో 20% కూడా నీకు తెలియదు. మైక్ పట్టి జగన్ అన్నని సవాల్ చేస్తావు సరే, జగనన్న వచ్చి ఎదురు నుంచుంటే నీకు నోట్లో నుంచి మాట కూడా రాదని చెప్తా ఉన్నా. జగనన్న కూడా అవసరం లేదు నీకు. ఎందుకంటే నువ్వు మైకుల్లోనే అరగంట ఆలోచించి మాట్లాడతావు. అలాంటప్పుడు జగనన్న వచ్చి డైరెక్ట్ నుంచుంటే మైకు వదిలేసి అక్కడి నుంచి పారిపోతావు అని అడుగుతా ఉన్నా. ఈరోజు నువ్వు చాలా ట్రై చేస్తా ఉన్నావు, యాక్టింగ్ రాని హీరో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వెళ్ళినట్టు. అసలు నీకు రాజకీయం ఎలా చేయాలో తెలియదు. నువ్వు మళ్ళీ తెలుగుదేశం పార్టీ మొత్తాన్ని నడిపించడానికి సిద్ధమయ్యావంటే ఆ పార్టీని ఏదో చేయడానికే నువ్వు ఖచ్చితంగా ట్రై చేస్తున్నావు, అర్థమవుతుంది. అది గట్టిగా ట్రై చేసేదేమో, పార్టీని ఏదో ఒకటి చేయకుండా అలా వదిలేవు, తర్వాత ఏదో ఒకటి అవుద్దిలే. నువ్వు చేస్తావు నమ్మకం నాకు ఉంది. ఈరోజు నువ్వు తెలంగాణలో మేమే విజయం సాధిస్తాం, మేమే చేస్తామని జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చెప్పుకున్నావు. ఒక్క సీటు రాచిన పాపాన పోలేదు. అవి కూడా బాగా నువ్వు కవరింగ్ చేసుకున్నావు. డిపాజిట్లు పెరిగినాయి, మనకి ఓట్లు పెరిగినాయి అని చెప్పేసి. అవి మొత్తం నీలాంటి బుద్ధి లేని వాడేసిన ఓట్లు తప్పిస్తే నీకు అవి ఎవడు ఆలోచించేసిన ఓట్లు కాదు. నువ్వు ఒక నాయకుడు ఎప్పటికీ కాలేవు, మీ నాన్న నీకు చేయలేడు. 2019 ఎన్నికల్లో నువ్వు ఎలా చూస్తావంటే ఎన్నికల్ని, నువ్వు జనాల్లోకి వస్తే కొట్టేంత పరిస్థితులు వస్తాయి. కాబట్టి 2019 ముందు జనాలకు పోవద్దమ్మా చిన్న. అమ్మా నారా లోకేష్, నిన్నేనమ్మా చిన్న, జనాల్లో పోవద్దును. ఎందుకంటే నీకు మాట్లాడేదానికి ఏది రాదు. ఏమైనా అవసరం ఉంటే నా దగ్గరికి రా, నేను కాస్త కూస్తూ నాకు తెలిసినంత నేర్పిస్తాను నీకు అసలు చేత కాదమ్మా చిన్న. ఎందుకంటావు ఈ మొత్తం మనకి? ఏదో మాట్లాడడానికి వస్తావు, ఏదో మాట్లాడతావు. అసలు ఎందుకు మాట్లాడతావో, ఏం చేస్తావో ప్రజలందరికీ మరి మీ మామగారు చేసినటువంటి అవి ఉన్నాయి. మరి ఆ డైలాగులు మొత్తం రాసి పెట్టుకో, గుర్తుపెట్టుకో. నీకు ఆ డైలాగులు చెప్పడం కూడా రాదు.
మామకు రాదు, నీకు రాదు, మీ నాన్నకు రాదు. నువ్వు రాష్ట్రంలో ఎటువంటి నాయకుడు కాలేవు. ఎందుకంటే నువ్వు కాబోయే సమయానికి దరిద్రం ఎలా ఉందంటే, మీ నాన్న సీఎం అయిన తర్వాత వర్షాలు పడని పరిస్థితులు ఎలా ఉన్నాయో, నువ్వు ఒక నాయకుడు అయ్యే ముందు మీ పార్టీ గెలవకపోతుందని నువ్వు తెలియచేసుకోవాలమ్మా. నువ్వు బాగా తెలియచేసుకోవాలంటున్నా. తెలియచేసుకొని ఏదో బిజినెస్లు ఉన్నాయిగా, మీ నాన్న సంపాదించినవి అవి చూసుకోపో. రెండోసారి ఎలక్షన్స్లో వచ్చావనుకో, మీటింగ్లోకి వచ్చావనుకో, ఏమవుద్దో నీకు చూపిస్తా. మీ నాన్నే ఏం చేయలేరు, ఇంకేం చేయలేడమ్మా, అంతే.